ఇప్పుడు మునిగిపోవడం, వంకలు వాగుల్లో కొట్టుకుపోయి చివరకు నదులు లేకపోయి సముద్రాలకు కలిసిపోవడం సర్వసాధారణం, సృష్టి సహజం అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా బుడమేరుకు వరద వచ్చింది, బుడమేరు ద్వారా ఊరంతా మునిగిపోతూ ఉందని మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడో 10 ఏళ్ళకి 20 ఏళ్లకు ఎక్కడో చోట వరదలు వస్తూనే ఉంటాయి. దాని ఆల్టర్నేట్ ఏర్పాట్లన్నీ ప్రభుత్వాలు చేస్తూనే ఉంటాయి. అంతలోనే బుడమేరులో వరద వస్తానే విజయవాడ మునిగిపోయింది, అమరావతి మునిగిపోయిందని ఫేక్ ప్రచారాలు కూడా చేసి ఆ ఫేక్ ప్రచారాల మీద ఉనికి కోసం బతకాలని ప్రయత్నం చేస్తూ ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఈ సందర్భంగా చెప్తా ఉండా, మామిడి రైతులు, పొగాకు రైతులు మొదటిసారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధరలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా రాజధాని నిర్మాణం గురించి అమరావతి అని, కమ్మవారి రాజధాని అని చెప్పి, మునిగిపోతుందని చెప్పి, ప్రపంచ బ్యాంక్ అప్పు ఇవ్వలేదని చెప్పి రకరకాల కట్టుకథల గ్రాఫిక్స్ అన్నీ కూడా మాట్లాడిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఉనికి కోసమే